మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతి ఆమె అందరూ కూడా హృదయ కలశములు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే కేవలము దేవుని ఉచితమైన కృపనే. ప్రపంచమంతా కూడా నేటి కూడా నిలిచి ఉన్నదంటే కేవలము దేవుని కృప వలనే నిలిచి ఉన్నది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కృపగల దేవుడు మన దేవాది దేవుడు. కృప కనికరంలో చూపే దేవాది దేవుడు మన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరొక హృదయ కాలంలో తన కృపను మనకు అనుగ్రహించున్నాడు. అపోస్తులైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము మనం కూడా ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలము విలాప వాక్యంలో మరి 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు వాక్య భాగము ధ్యానించుకోబోతా ఉన్నాము. మరి ఇర్మియా ఈ యొక్క గ్రంథకర్త మరి విలాప వాక్యంలో విలపిస్తూ రాస్తాడు. కన్నీరుతో రాసిన ఈ యొక్క విలాప వాక్యంలో ఇర్మియా గ్రంథము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా విలపిస్తూ ఉన్నాడు. మరి విలాపము అనగానే కన్నీరుతో రాస్తున్న ఈ యొక్క ఆ ఒక విలాప వాక్యంలో హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. విలాప వాక్యంలో 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచియున్నది గనక మనము నిర్మలం కాకున్న వారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప హృదయ కాలము దేవాది దేవుని యొక్క కృప మనకు తోడై ఉన్నది కాబట్టి మనం సజీవులకులో ఉన్నాము. యెహోవా కృపగలవాడు, దేవుడు కృపగలవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాత్సల్య ఎడతెరగక నిలిచింది. ఎడతెరగక భూమి ఆకాశంలో ఈ రోజు వరకు నిలిచిన్నాయి. ప్రజలందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నారు అంటే కేవలము దేవుని యొక్క కృపతోనే నిలిచి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు మనపై కృప చూపిస్తున్న దేవాది దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు, మనల్ని సురక్షితంగా ఉంచుతున్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఎడతెరగక మరి కృప నిలిచి ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన వాత్సల్య ఎడతెరగక నిలిచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. దేవుని కృప వల్లనే మనం ఇంకా నిర్మూలం కాకున్న వారమై ఉన్నాము. దేవుని కృప వల్లనే మనం ఈరోజు కూడా మనం సజీవ లెక్కలు ఉండి హృదయ కాలం కూడా దేవుని వాక్యము మరి ఈ రీతిగా బోధించుచున్నాను అంటే కేవలం దేవుని ఉచితమైన కృప. ఆ కృపగల దేవాది దేవుడు మానవునిపై తన కృప చూపిస్తున్నాడు. ప్రతి మానవునిపై దేవాది దేవుడు తన కృపా కనికరములు ఎందుకు చూపిస్తున్నాడంటే ఏ మానవుడు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి మానవుడు నిత్య పరలోక రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మానవు పట్ల ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన వాత్సల్య ఎడతెరగక నిలిచున్నది గనక మనం నిర్మూలం కాకున్న వారమై ఉన్నాము. ఆయన వాత్సల్యత మరి నిలిచిన్నది గనక మనము నిర్మూలం కాకున్న వారమే ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మరి చూస్తాము. 121 దావీదు కీర్తనలో వచ్చింది, నిన్ను కాపాడువాడు మరి కునుకడు నిద్రపోడు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఆ దేవాది దేవుడు మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన నీ పాదంలో తొట్టిలేడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇదే కాలము దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ తన కృప చూపిస్తున్న దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 23వ వచనము, అనుదినము నూతనంగా ఆయన వాక్యాలతో పాటుచున్నది. నీవు ఎంత నమ్మదగినవాడు, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి హృదయ కాలము తిరిగి మధ్యాహ్నము, తిరిగి సాయంకాలము, తిరిగి రాత్రి, తిరిగి మరొక హృదయ కాలము ప్రతిరోజు దేవాది దేవుడు దినదినము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలది మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఎందుకంటే అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత, అనుదినము హృదయ కాలము మరొక నూతన దినములో మనం ప్రవేశించినాం. అనుదినము దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లాలని, దేవుని యొక్క కృపలో మనం ఆశీర్వదించబడాలని, దేవుని కృపలో నిత్యము నిలిచి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది.
హృదయ కాలము ఆ కృపగల దేవుడు ప్రతిరోజు నూతనంగా దేవాది దేవుడు ప్రతి దినము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవాది దేవుడు కృపగల దేవుడై ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 24వ వచనం, యెహోవా నీ భాగ్యంను నేను ఎంచుకొని ఉన్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచడము, ఎవరి మీద మనం ఆధారపడవలసిందంటే దేవుని మీద ఆధారపడవలసిన వారు ఉన్నవారు మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవాది దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉండండి. హృదయ కాలము ఆ దేవాది దేవుని కృప వల్లనే మనం మరొక హృదయ కాలం చూసాం. ప్రతి దినము నూతనంగా దినాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా నా భాగ్యమును ఎంచుకొని ఉన్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. దేవుని యందు నమ్మిక, హృదయ కాలము దేవుని మీద ఆధారపడము, దేవుని మీద దేవునిని నమ్ముకొని ముందుకు సాగిపోవడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తనను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. తనను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది, తనను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయనను ఆశ్రయించిన వారి ఎడల దేవాది దేవుడు దయాళుడై ఉన్నాడు. అలాగే తనను వెతికిన వారి ఎడల ఆయన దయచూపుతున్నాడు. తనను వెతికిన వారి ఎడల దేవాది దేవుడు దయచూపగల దేవుడు. హృదయ కాలము మనం దేనిని వెతుకుతున్నాము? హృదయ కాలం మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనము, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవాది దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు దేవాది దేవుడు ఈ సమయంలో మనకందరికీ కూడా సమీపంగా ఉన్నాడు. హృదయ కాలము దేవుడిని పక్షాన ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దేవాది దేవుని వెతికే సమయం ఇదే. దేవాది దేవుని అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇదే. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు దేవాది దేవుని ఉదయ కాలంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హృదయ కాలము దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మన పక్కలో ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లె, దేవుని వాక్యం వచ్చేదే, తనను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు. తనను వెతికిన వారి ఎడల దేవాది దేవుని వెతకడం వల్ల దేవాది దేవుడు మన పక్షాన ఉండు. ఆ దేవాది దేవుడు దయచూపగలిగే దేవుడు ఉన్నాడు. హృదయ కాలము నువ్వు దేనిని వెతుకుతున్నావు? హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకనండి. దేవుడిని పక్షాన ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను వెతికిన వారి ఎడల నేను దయచూపుతాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అనుదిన జీవితంలో మనం దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడిపే బిడ్డలుగా ఉండాలి. ఎంతోమంది ఈ లోకంలో ఈరోజు చూడని బిడ్డలు వారి ప్రయాసాన్ని వదిలేసి వారి లోక ప్రయాణం నుంచి వెళ్ళిపోయినారు. హృదయ కాలము దేవుడు మరొకసారి మనకు ఒక హృదయ కాలాన్ని అనుగ్రహించి దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపగల దేవునిని అనుదినము మనకు దేవుడు అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు. హృదయ కాలము దేవుని వాక్యం వచ్చావుంది. ప్రియ దేవుని సంగమా, ఆయనను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయనను ఆశ్రయించు ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో, ఎవరైతే యేసయ్య పాదముల దగ్గర కూర్చొని వారి పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నువ్వు ఎవరివైనా హృదయ కాలము
నీ కులమేనిది, నీ మతమేమినిది అని దేవుడు అడగడు. ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ సముద్రంలో దాటిని ఉన్నా నిన్ను ప్రేమించే దేవాది దేవుడా. ఇరుదే కాలము తనను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయ చూపుతా ఉన్నాడు. ఎవరైనా కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవాది దేవుడు దయ చూపే దేవుడు. తనను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు. తనని వెతికిన వారి ఎడల హృదయ కాలం నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే చాలు. యేసయ్య నీ పాపాలన్నీ కూడా నువ్వు నోటితో నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించి ఆయన కృప చూపే దేవుడు అయి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కృపగల వాడై ఉన్నాడు. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మానవులను చూస్తే వారి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారే, వారి జీవితాలు నరకంలోకి వెళ్ళిపోతున్నారని దేవుడు తలంచి తన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని ఆ పాప బలియార్థంగా ఈ లోకానికి యేసయ్యని పంపాడు. అందులో దేవుడు తన కృపను చూపిస్తూ ఉంటాడు, తన ప్రేమని చూపిస్తూ ఉంటాడు. నీవు నేను చెందించవలసిన ఆ ఒక వెల అన్నది యేసయ్యనే ఆ వెల చెల్లించాడు. హృదయ కాలం ఆ కృపగల దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే ఆయనని వెతికిన వారి ఎడల ఆయన దయ చూపుతున్నాడు. ఎందరైతే యేసయ్యని వెతుకుతారో, యేసయ్య దగ్గరికి రాగలుగుతారో వారందరి పట్ల ఆయన దయ చూపే దేవుడు. ఎందరైతే మరి ఆయన దగ్గరికి తనను వెతికిన వారి ఎడల ఆయన దయ చూపు. హృదయ కాలము నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్టయితే ఆ దేవాది దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, హృదయ కాలము నీకు తోడై ఉన్న దేవుడు. భయపడకమో, దిగులు పడకమో, చింతించకమో, నేను నీ దేవుడనే ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జీవ గ్రంథంలో 365 సార్లు భయపడకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హృదయ కాలము మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దయగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. కృపగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. నరులు ఆకలి కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. నరులు ఆకలి కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. ఓపికతో రక్షణ దేవుడు అనుగ్రహించే రక్షణలో మనం నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రోమియోలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ వచనము, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయుమని ఎరిగి శ్రమలనందు అతిశయపడదము. ఈ లోక జీవితంలో శ్రమలందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. హల్లెలూయా. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. హృదయ కాలపు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, ఈ లోకంలో దేవుని కొరకు కనిపెట్టట ఎంతో మంచిదే. దేవుని కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారనే మాట కూడా యెషయా గ్రంథంలో రాయబడింది. దేవుని వాక్యం అంటా ఉంది, అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయమని ఎరిగి శ్రమలందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉన్నదే. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు, యేసు ప్రభు ఎదుట తమ పాపాలు ఒప్పుకున్న బిడ్డలు, యేసు ప్రభుని తమ హృదయంలో ఉంచుకున్న బిడ్డలకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాము. ఒకనొక దినం ఈ లోకం నుంచి మన ప్రయాసాన్ని ముగించవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు ఈ యొక్క లోక ప్రయాసం నుంచి ఒకనొక దినం ఎక్కడో ఒక సమయంలో ముగించవలసి వస్తుంది. ఆ ముగించే సమయంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. నిత్య పరలోక రాజ్యానికి మనం చేరుకోగలుగుతామనే నిరీక్షణ మనకున్నది. ఆయన మీద ఆధారపడిన వారు, ఆయనను వెతికిన వారు, యేసయ్యను వెతికిన వారు
యేసయ్యకు సమీపంగా జీవించిన వారు, యేసయ్య ఆజ్ఞలు గైకొని జీవించే వారికి ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే నిత్య పరలోక రాజ్యంలో మేము యేసయ్యని కలుసుకుంటాము అనే నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుకుంటారు అనే మాట హృదయ కాలము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలమును పొందుకుందరు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూడడంలో నూతన బలమును మనం పొందుకుంటాము. ఇరుదే కాలము దేవుని కొరకు ఎదురు చూచేవారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలంను పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అల్యక పరిగెత్తుదురు, సొమ్మసిలకగా నడిచిపోదురు. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టడంలో ఒక సంతోషం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలంను పొందుకుంటారనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలము మనం దేవుని కొరకు ఎదురు చూడడంలో నూతన బలం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోలే. దేవుని వాక్యం ఉంటుంది, నరులు ఆకలి కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట ఎంతో మంచిదే. ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ అమ్మ, హృదయ కలవు దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుని పక్షాన మనము నిలబడే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యం అంచా ఉంది, నరులు ఆకలి కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ, నరులు ఆకలి కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదే. ఆ రక్షణ ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను అనే మాట జ్ఞాపకం చేయబడుతోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతివారు, ఏ ఒక్కరు కాదు, దేవుని సంగమా, ప్రతివారు, ఈ ప్రపంచంలో నివసించిన ప్రతి మానవులు, స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నపిల్లలు కానీ, యవన బిడ్డలు కానీ, వృద్ధాత్వంలో ఉన్న బిడ్డలు కానీ, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు తన రక్షణని గ్రహించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించి. ప్రతివారు నశించుట దేవుని చిత్తము కాదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నశింపక నిత్య జీవం పొందుట. మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. మనమందరము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలుగా దేవుడు మనల్ని గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరం కూడా నిత్య పరలోక రాజ్యంలో యేసయ్యని కలుసుకోవాలనేది దేవుని చిత్తము. ఎవరు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. హృదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఏ దేశంలో నివసిస్తున్నా, ప్రపంచంలో నువ్వు ఎక్కడ నివసిస్తున్నా కానీ, నువ్వు దేవునికి సమీపంగా నువ్వు వచ్చినట్టయితే, నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే, నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అట్టి కృపగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. హృదయ కాలం కూడా యేసు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె, తిరిగి నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. అట్టి రక్షణ ఉచితమైన దేవుని కృపచేతనే మనకు రక్షణ అనుగ్రహించాడు. రోమపత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు లోకం ఎంతో ప్రేమించి ప్రతి మానవుని కూడా ప్రేమించున్నాడు. ప్రతి మానవుని కూడా రక్షించడానికి తన ఉచితమైన కృపచేత దేవుడు మానవునికి రక్షణ అనుగ్రహించాడు. అట్టి రక్షణను పొందుకోవాలని కూర్చున్నట్టయితే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలను క్షమించని ప్రార్థన చేసే చాలు. హృదయ కాలము ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందలేకపోతుంటే అయితే హృదయ కలవు ఒక శుభవార్త. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య ఇంతవరకు నేను పాపము చేశాను, పాపంలో జీవించాను, పాపంలోనే బ్రతికాను, నీ ఉచితమైన కృపను నేను నాయన ప్రభా గ్రహించలేకపోయినాను, ఇప్పుడు నేను గ్రహించగలుగుతున్నాను.
నా పాపాలను క్షమించు అని యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలన్నీ కూడా క్షమించు అని ప్రార్థన చేస్తే నీ ప్రతి పాపము క్షమించబడుతుంది. నీకు ఒక నూతన జీవితం ఇవ్వబడుతుంది. అటు జీవితం నువ్వు కావాలనుకుంటే హృదయ కాలము యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి, ప్రతి దుర్నీతి నుంచి దేవుడు విడిపించి నేను పవిత్రంగా చేస్తాడు. అట్టి కృప హృదయ కాలము ప్రతి మానవునికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేరో, ఇంకా ఎవరైతే యేసయ్య దగ్గరికి దూరంగా ఉన్నట్టయితే దేవుని ఉచితమైన కృప చేత ఆయన రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు యేసయ్య. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఇటు మాటలను దేవుడు కలమ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనను వెతికిన వారి ఎడల ఆయన దయ చూపగలవాడు. ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరిపై దయ చూపే దేవుడు. అట్టిదే దేవాది దేవుడు మనకు తోడుగా మన పక్కలో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిగల దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. హృదయ కాలం కొరకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరొక హృదయ కాలంలో మనం ప్రవేశింపజేసి వాళ్ళని సజీవులకి పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నారు. భారతదేశంలో చేస్తున్న సేవను బట్టి నాయనా నీకు వందనములు, స్తోత్రములు. సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయనా ప్రభా. అలాగే విశ్వాసులను బలపరచండి నాయన. భారతదేశం అంతా కూడా నాయన రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుతూ మంచి వాతావరణం నేను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. మా నాయకులు కూడా బుద్ధి జ్ఞానంలో దయచేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి కార్యాలు చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఎంతైతే నైనా ప్రభా నీ దగ్గరకు వస్తారో నువ్వు దయ చూపగల దేవుడని నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. అదే రీతిగా ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తుండగా నైనా పరిచర్యను ఇంకా ముందుకు నడిపించడానికి నీ కృప ద్వారా మాకు సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి అనారోగ్యంతో బిడ్డలను పుట్టండి, స్వస్థపరచండి. ఆశ్రయం లేని బిడ్డలకు ఆశ్రయం కలగచేయండి. వర్షాలలో నష్టపోయిన బిడ్డలకు నైనా నీ కృప చూపించండి నైనా. తిరిగి రైతు తన పంటను నాటుతుండగా నైనా ప్రభా ఆ బిడ్డలకు నైనా ప్రభా తిరిగి మంచి ఫలంను నూరంతల ఫలాన్ని దయచేయండి నైనా ప్రభా. వర్షంలో తిరిగి ఎలాంటి నష్టము రాకుండా కాపాడండి. అలాగే తండ్రి ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము సకల ఆశీర్వాదంలో ఆయన యందు నిలిచిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.